వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ప్రపంచ ఉద్యోగ సునామీ, గ్లోబల్ కంట్రీస్లో ఉద్యోగాల సునామీ. టెక్ దిగ్గజాల నుంచి ఆటో సంస్థల వరకు ఎక్కడైతే అక్కడ ఉద్యోగాలన్నీ కరిగిపోతున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు, ఏ దేశం తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలన్నవి కరిగిపోతున్నాయి. లే ఆఫ్స్ పేరుతో అన్ని కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ప్రముఖ జపానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం పానాసోనిక్ హోల్డింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థల్లో పనిచేస్తున్న వారిలో సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు లే ఆఫ్ ప్రకటించింది. కంపెనీ లాభదాయకతను పెంచుకోవడం, కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2,30,000 మంది ఉద్యోగులు, అంటే దాదాపు 4% మంది జాబ్స్ తొలగించారు లే ఆఫ్స్ రూపంలో. ఈ ఉద్యోగాల కోతను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని పానాసోనిక్ లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో 5,000 మంది, విదేశాల్లో మరో 5,000 మంది ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణ కోసం కంపెనీ సుమారు $896 మిలియన్ ఖర్చు చేయుచున్నారు. దీని ద్వారా 2029 మార్చి నాటికి $2.1 బిలియన్ అదనపు లాభం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా సేల్స్, పరోక్ష కార్యక్రమాలు, ఇండైరెక్ట్ ఫంక్షన్స్ విభాగాల్లో సామర్థ్యాన్ని సమీక్షించిన తర్వాత ఈ కోతలు ఉంటాయని కంపెనీ తెలిపింది. నష్టాల్లో నడుస్తున్న వ్యాపారాలను మూసివేయడం, సైట్ల ఏకీకరణ, జపాన్లో ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ వంటి మార్గాల ద్వారా ఈ తొలగింపులు అమలు చేయనున్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న మార్కెట్లో లాభదాయకత పెంచుకోవడానికి నిర్ణయం తప్పట్లేదని పానాసోనిక్ CEO యూకి కుసుమి గతంలోనే తెలిపారు. ఈ నేపథ్యంలో తన వేతనంలో 40% తిరిగి ఇచ్చేస్తున్నానని కూడా ఆయన ప్రకటించడం గమనార్హం. పానాసోనిక్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్లు వంటి వినియోగదారులు ఎలక్ట్రానిక్ మార్కెట్ మందగించడం, ప్రత్యర్థులైన ఎయిర్, మీడియా వంటి సంస్థల నుంచి తీవ్ర పోటీ, లాభాలు, మార్జిన్లు తగ్గడం వంటి అనేక ఒత్తిళ్లు కూడా ఈ నిర్ణయానికి కారణాలుగా తెలుస్తున్నాయి. టెస్లా, మజ్దా, సుబారు వంటి సంస్థలకు బ్యాటరీలకు సరఫరా చేసే కీలక విభాగమైన ఈవీ డిమాండ్ మందగించడంతో కూడా పానాసోనిక్ బ్యాటరీ వ్యాపారంపై ప్రభావం చూపింది. అదనంగా అమెరికా వాణిజ్య సుంకాలు వంటి ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కూడా పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నాయి. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పానాసోనిక్ కృత్రిమ మేధ, AI, ఇంధన నిల్వ వంటి అధిక వృద్ధి రంగాలపై దృష్టి సారిస్తోంది. ఈ లే ఆఫ్లు ప్రభావిత ఉద్యోగులపై గణనీయమైన ప్రభావం చూపనున్నప్పటికీ కంపెనీ దీర్ఘకాలిక పోటీతత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ చర్యలు అవసరమని కంపెనీ భావిస్తోంది. ప్రపంచంలో ఉద్యోగాల లే ఆఫ్స్ అనేవి ఒక సునామీలా సాగుతోంది. టెక్ దిగ్గజాల నుంచి ఆటో సంస్థల వరకు ఎక్కడైతే ఉద్యోగాలు, అక్కడ ఉద్యోగాలన్నీ కరిగిపోతున్నాయి. గ్లోబల్ ఉద్యోగ మార్కెట్ లో ఇప్పుడు భూకంపం వస్తోంది. కోవిడ్ తర్వాత ప్రపంచమంతా ఆర్థిక పునరుద్ధరణకు శ్రమిస్తున్న సమయంలో 2025 నుంచి ఉద్యోగుల తొలగింపులు పెరుగుతాయని, ఉస్మానియా యూనివర్సిటీలా విస్తరిస్తాయని అనిపిస్తోంది నాకు. టెక్ జైంట్లు, అతిరథ మహారథులు, ఆటోమేటివ్ మహారథులు, కన్సల్టింగ్ సామ్రాజ్యాలు అన్నీ ఒక్కసారిగా ఉద్యోగాలు కోత పెట్టి రీస్ట్రక్చరింగ్ తుఫాన్లో చిక్కుకున్నాయి. ప్రతి ఖండంలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రధాన ఆర్థిక శక్తిలోనూ ఈ తరుగుదల ఎలా చొచ్చుకెళ్తుందో చెప్పలేనంతగా లే ఆఫ్ జరుగుతున్నాయి. అమెరికా టెక్ రంగం థాండర్ స్మార్ట్, సిలికాన్ వ్యాలీలో దిగ్గజాలు కూడా ఈ తుఫాన్ కి తప్పట్లేదు. 2025 గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు వేలాది మంది ఉద్యోగుల్ని కత్తిరించాయి, ఉద్యోగాల్ని లే ఆఫ్ తో ప్రకటిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ 500 ఉద్యోగాలను తొలగించగా, కన్సల్టింగ్ జైంట్ PwC అమెరికాలో 1,500 పదవులను మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగుల ద్వారా నోటీసులు పంపి లే ఆఫ్స్ ప్రకటించింది. టెస్లా కూడా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ తగ్గినందున బ్యాటరీ డివిజన్ లో ఉద్యోగాలు తగ్గించింది. మా CEOలకు 40% జీతం కూడా తగ్గించుకున్నామని చెప్తున్నారు, కానీ ఉద్యోగాల్ని కాపాడలేకపోతున్నాము అని పానాసోనిక్ CEO విచారం వ్యక్తం చేస్తున్నారు. జపాన్ లాంటి శాంతి భూమిలో కూడా ఉద్యోగ లే ఆఫ్ తుఫాను
తగ్గట్లేదు. ఎలక్ట్రానిక్ రారాజు పానాసోనిక్ 10,000 ఉద్యోగాలను తొలగించినట్లు ప్రకటించడంతో జపాన్లోని విద్యావేత్తలు, జపాన్ దేశమంతా ఒక షాక్ సృష్టించింది. సుమారు 2.3 లక్షల ఉద్యోగాల్లో 4% కోత. జపాన్లో 5,000 ఉద్యోగాలు, విదేశాల్లో 5,000 ఉద్యోగాలు తగ్గించే ప్రక్రియ 2026లో కల్లా పూర్తవుతుంది. అంటే ఇప్పటికి 5,000 అనుకుంటున్నారు, 5,000 ఫ్యూచర్ లో అది ఎంతకు మారొచ్చో ఒకసారి మీరే ఊహించుకోండి. టెస్లా కంపెనీ కూడా వ్యాపారం, బ్యాటరీ సరఫరా చేసే వ్యాపారం కూడా మందగించడం, స్వచ్ఛంద పదవి విరమణ, వ్యాపారాల మూసివేత వంటి మార్గాల్లో ఈ తొలగింపులు జరుగుతున్నాయి. ఏ ఇంధన స్టోరేజ్ వంటి రంగాలకు మారాలి అంటున్నారు కంపెనీ అధికారులు. భారత్ ఇన్ఫోసిస్ ట్రైనీలకు గుడ్ బై అని ఈమెయిల్ పెడుతోంది. భారత్ టెక్ రంగంలో కూడా ఉద్యోగ భయాలు విజృంభిస్తున్నాయి. ఇన్ఫోసిస్ 240 ట్రైనీలకు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని చెప్పి మీరు ఇతర అవకాశాలను అన్వేషించండి అని ఈమెయిల్ పంపడం జరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా అంటే ఒక బ్రాండ్, అది ఒక గవర్నమెంట్ కి సమాంతరంగా ఉండే వ్యవస్థ. టాటా అనేది సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు తన ఎంప్లాయీస్ ని ఎంతో బాగా చూసుకునే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా గ్రూప్ కు చెందిన కంపెనీ అయినా, విప్రో అయినా కూడా ప్రాజెక్టులు తగ్గడంతో ఉద్యోగాలు సర్దుబాటు చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో హైరింగ్ ఎక్కువయ్యేసరికి ఇప్పుడు ఈ ఊహలు కమిలిపోతున్నాయి. కాబట్టి ఇంజనీరింగ్ చదివే విద్యార్థులారా మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు స్కిల్ బేస్డ్ ఎంప్లాయీసే కావాలి. సో మీదే స్కిల్ ఉంటేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది. సో స్కిల్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయితే రాబోయే రోజుల్లో లే ఆఫ్స్ ఎవరిని తీసేస్తారు. ముందుగా ఎవరికైతే స్కిల్ లేదో వాళ్ళనే ముందు టార్గెట్ చేస్తారు. సో నేను ఇంజనీరింగ్ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నది మీరు వెళ్ళాలి. స్కిల్ బేస్డ్ లేకపోతే ప్రపంచం అంతా లే ఆఫ్స్ యుగం నడుస్తోంది. సో స్కిల్ బేస్డ్ ఉంటే మనం ఈ లే ఆఫ్స్ నుంచి తప్పించుకోగలుగుతాం. ఒకసారి ఆలోచించండి. ప్రపంచానికే అన్ని ఎగుమతులు చేస్తున్న సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ చైనా కూడా ఈ లే ఆఫ్స్ తప్పట్లేదు. హెయిర్ వర్సెస్ మీడియా పోరాటంలో ఉద్యోగాలు బలి. చైనాలోని ఎలక్ట్రానిక్ సంస్థలు హెయిర్, మీడియా తీవ్ర పోటీతో బాధపడుతున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, గ్లోబల్ డిమాండ్ తగ్గడం, షాంఘైలో ఫ్యాక్టరీలు మూసివేతకు గురవుతున్నాయి. ఈవీ బ్యాటరీ డిమాండ్ తగ్గిపోవడం చైనీస్ సరఫరాదారులను కూడా ప్రభావితం చేసింది. అమెరికాలోని టారిఫ్లు, సప్లై చైన్ సమస్యలు మాకు డబుల్ బ్లో అంటున్నారు చైనా ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్. సో ఎక్కడ చూసినా లే ఆఫ్స్. యూరోప్ లో అయితే జర్మన్ ఆటో జెయింట్లు స్టీరింగ్లు మారుస్తున్నాయి. జర్మనీలోని ఆటోమోటివ్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లో గ్రోత్ కుదుపులో కొట్టుకుపోతున్నాయి. వోక్స్ వ్యాగన్, BMW వంటి కంపెనీలు ఐసీఈ వాహనాలను ఉత్పత్తి తగ్గించి ఈవీలపై దృష్టి పెడుతున్నాయి. ఫలితంగా సాంప్రదాయ ఇంజిన్ ప్లాంట్ లో ఉద్యోగాలు కోల్పోతున్నాయి. 2030కి ముందుగానే 30% ఉద్యోగాలు అదృశ్యమవుతాయి అని ఎకనామిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఈ ఉద్యోగాలు లే ఆఫ్స్ సునామీ జరుగుతోంది అంటే ఏఏ ఆర్థిక అస్థిరతలు, పోటీతత్వం, ఏఏ ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు ఇప్పుడు ఉద్యోగాలను టేక్ ఓవర్ చేస్తోంది. పానాసోనిక్ వంటి సంస్థలు ఏఏ రీసెర్చ్ లో పెట్టుబడులు పెంచుతున్నాయి. ఈవీ డిమాండ్ స్లో డౌన్ అవుతోంది. టెస్లా, మాజ్డా వంటి సంస్థలు బ్యాటరీ ఆటోలు తగ్గడంపై సప్లై చైన్లు షేక్ చేస్తోంది. గ్లోబల్ రష్యన్ భయాలు, అమెరికా వడ్డీ రేట్లు, యుద్ధాలు, సుంకాలు వ్యాపారాల్ని కుదించేస్తున్నాయి. భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా లేకపోతే రోబోట్ రాజ్యం వస్తుందా? కంపెనీలు ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీర్ఘకాలికంగా ఇవి లాభదాయకం కావచ్చు, కానీ ప్రస్తుతం మానవుల ఉద్యోగాలు సాగర తీరంలా కరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 225లో 2.2 లక్షల టెక్ ఉద్యోగాలు అదృశ్యమయ్యాయని లివ్మెంట్ నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగ మార్కెట్లో ఈ క్రియేటెడ్ డిస్ట్రక్షన్ ఎప్పటి వలె నూతన అవకాశాలను తెస్తుందా లేక సామాజిక అసమతుల్యతను పెంచుతుందా? ప్రపంచం ఇప్పుడు వేటికి సమాధానం దొరకని ప్రశ్నలా ఎదురు చూస్తోంది. ప్రపంచ ఉద్యోగ సునామీ టెక్ దిగ్గజాల నుంచి ఆటో సంస్థల వరకు ఎక్కడైతే అక్కడ ప్రతి దేశంలో ఉద్యోగాలు లే ఆఫ్స్ రూపంలో కరిగిపోతున్నాయి. దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ రాజ్యంలో షాక్ వేవ్. సామ్సంగ్, ఎల్జీ వంటి ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా ఈ తుఫాన్ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. 2025 సామ్సంగ్ లో 3,000 ఉద్యోగాలను కత్తిరించింది. ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్స్ బ్యాటరీ డివిజన్ లో 1,200 ఉద్యోగాలను తొలగించింది. ఈవీ డిమాండ్ తగ్గడం, చైనా సరఫరాదారులతో పోటీ కారణంగా ఆ కంపెనీ చాలా ఇబ్బందులు పడుతోంది. ఇవి ఉద్యోగులు ఇప్పుడు హైటెక్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి హాజరవ్వాలని చెప్తున్నారు. ఆస్ట్రేలియా రిటైల్ రంగంలో కూడా ఒక భూకంపం వస్తోంది. క్లోతింగ్ బ్రాండ్ జిన్వెస్ట్ 90 స్టోర్లు మూసివేసి 600 ఉద్యోగాలను తొలగించింది. ఆన్లైన్ షాపింగ్ పెరుగుదల, కస్టమర్ల ప్రాధాన్యత మార్పు మాకు
మాకు ఉద్యోగుల్ని తీసేసేలా బలవంతం చేస్తోంది అని కంపెనీ అడ్మినిస్ట్రేటర్ చెప్తున్నారు. ఇంకా టెలికాం సంస్థ అడ్మినిస్ట్రేటర్ కూడా టెల్సా 1500 ఉద్యోగాలను కత్తిరించింది. ఆస్ట్రేలియాలో 2025లో మొత్తం 15,000 ఉద్యోగాలు అదృశ్యమయ్యాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా. ఆఫ్రికా వరకు కూడా లే ఆఫ్స్. ఆఫ్రికా ఎనర్జీ రంగంలో ఉద్యోగాల్లో షాక్. నైజీరియాలో డాంగోట్ రిఫైనరీ 2,000 ఉద్యోగాలను తగ్గించింది. కారణం సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులపై దృష్టి మళ్లించడం. దక్షిణ ఆఫ్రికాలోని యాస్కామ్ విద్యుత్ సంస్థ 5,000 ఉద్యోగాలు కోతపెట్టింది. పాత కోల్ ప్లాంట్లను మూసివేయడం, రెన్యూబుల్ ఎనర్జీకి మారడం ఈ కారణంగా తెలుస్తోంది. అత్యధిక ఉద్యోగుల కోతలు యూపీఎస్ 20,000 ఉద్యోగాలు తీసింది, డెలివరీ సర్వీసెస్. ఇంటెల్ 22,000 ఉద్యోగాలు సెమీ కండక్టర్ లో తీసేసింది. డిహెచ్ఎల్ 8,000 ఉద్యోగాలు జర్మనీ లాజిస్టిక్ లో తీసింది. మెటాలో 100+ విఆర్ డివిజన్ లో తీసింది. బోయింగ్ 403 ర్యాకెట్ ప్రోగ్రామ్స్ నుంచి ఏరోస్పేస్ రంగంలో ఉన్న బోయింగ్ లేఆఫ్స్ ప్రకటించింది. సో భవిష్యత్తుకి ఏఐ వర్సెస్ మానవులుగా ఎవరు గెలుస్తారు అన్నట్టుగా లేఆఫ్స్ సాగుతున్నాయి. ఏఐ ప్రభావం 38% కంపెనీలు 2025 ఏఐ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా కస్టమర్ సపోర్టు, డేటా ఎంట్రీ రోల్స్ చాలా ప్రమాదంలో పడ్డాయి. గ్రీన్ ఎనర్జీలో అవకాశాలు. రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీర్లు, ఈవీ టెక్నీషియన్ డిమాండ్లు 2030 నాటికి 45% పెరుగుతుందని WEF అంచనా. సర్కారు ఉద్యోగాలకు కూడా సురక్షితం లేదు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం DOGE డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ కింద 35,000+ ఫెడరల్ ఉద్యోగాల్ని తొలగించాడు మన ట్రంప్ వచ్చాక. 2025 టెక్ రంగంలో లేఆఫ్లు భయంకరమైన గణాంకాలు ఉన్నాయి. 2025 ప్రారంభంలో లేఆఫ్లు FYI డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 52,340 మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇందుకు 123 టెక్ సంస్థలు భాగస్వామ్యం వహించాయి. కేవలం ప్రారంభం మాత్రమే. ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న DOGE ప్రాజెక్ట్ కింద అమెరికాలో 61,296 మంది సర్కారు ఉద్యోగులే తొలగించబడ్డారు. ఈ తరగతి ఉద్యోగ కోతలు ఇప్పుడే రాజకీయ చర్చలకు కారణమవుతున్నాయి. మరి సర్కారు ఉద్యోగులే బలైపోతుంటే మరి ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మీడియా రంగంలో కూడా భూకంపం వస్తోంది ఈ లేఆఫ్స్. ఎందుకంటే ఫోర్బ్స్, టెక్ క్రంచ్ కూడా ఈ లేఆఫ్స్ తప్పట్లేదు. ఫోర్బ్స్ సంస్థ స్వయంగా 3% ఉద్యోగులను తొలగించింది. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు 3 రోజులు స్ట్రైక్ కూడా నిర్వహించింది. టెక్ క్రంచ్ వార్తా సంస్థ మేనేజింగ్ ఎడిటర్లు, క్లైమేట్ రిపోర్టర్లు సహా అనేక మందిని తొలగించింది. దీంట్లో 2023లో 20,000 మంది మీడియా ఉద్యోగాలు కోల్పోయారని ట్రెండ్ తెలుస్తోంది. లాస్ ఏంజల్స్ లోని టైమ్స్, NBC, వైస్ మీడియా వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ సంవత్సరం 100 నుంచి 500 మంది ఉద్యోగాలను తొలగించాయి. లేఆఫ్స్ దాచిన ఖర్చులు. ఉద్యోగుల తొలగింపు కేవలం జీతాలు తగ్గించడం కంటే 7 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అయినా కూడా లేఆఫ్స్కే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కారణం ఏంటి? సెవరెన్స్ ఖర్చులు. ఇప్పుడు వాళ్ళకి ఎంత పే చేయాలి? ఒక్కొక్కరిని లేఆఫ్స్ ప్రకటిస్తే సెవరెన్స్ ఖర్చులు ఇవ్వాలి. ఫార్చ్యూన్ 5000 సంస్థలో 2024 మాత్రమే 45 బిలియన్స్ ఖర్చు చేశాయి. ఉత్పాదకత క్షీణత. లేఆఫ్స్ తర్వాత ప్రతి ఉద్యోగికి రోజుకు 1 గంట, నెలకు 18 గంటలు తక్కువ పనిచేస్తున్నారు. ఇది $50,000 నష్టానికి సమానం. టాలెంట్ ఎగిరిపోవడం. 10% ఉద్యోగాలు తగ్గించిన సంస్థల్లో 49% ఎక్కువ ఉద్యోగాలు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. ఏఐ వర్సెస్ మానవులుగా షాకింగ్ గా ఉంది ఇదంతా. 2024 జూన్లో ఫోర్బ్స్ సర్వే ప్రకారం 60% సంస్థలు 2024-2025 రెండో సగం లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి. 75% మేనేజర్లు ఏఐ స్కిల్స్ ఉంటేనే తీసుకుంటామని అంటున్నారు. జనరేటివ్ ఏఐ, డేటా ఎనాలిటిక్స్ వంటి స్కిల్స్ ఉన్నవారి జీతాలు 47% పెరుగుతున్నాయి. భవిష్యత్తు ఏ స్కిల్స్ తో బతకాలి? ఏఐ ఎథిక్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటి నైపుణ్యాలకి ప్రాధాన్యత ఉంటుంది. క్రియేటివ్ థింకింగ్, సమస్య పరిష్కారం వంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా ఏఐ చేస్తోంది. గూగుల్ కోర్సెరా సర్టిఫికెట్ల ద్వారా ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవచ్చు ఫ్రీగా. కాబట్టి ఈ లేఆఫ్స్ నుండి మీరు దూరంగా ఉండడానికి మీరు ఇప్పటి నుంచి స్కిల్ అప్డేషను, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సులో మీరు ప్రావీణ్యత సంపాదించాలి. నెట్వర్కింగ్, లింక్డ్ఇన్ ద్వారా ఇండస్ట్రీ పీర్లతో కనెక్ట్ అవ్వాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్, 6 నుంచి 12 నెలల జీవన వ్యయం సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ ఉద్యోగ తుఫాను ఎప్పటికి ఆగుతుందన్నది తెలియదు. లేఆఫ్స్
FYI డేటా ప్రకారం 2025లో ఇప్పటికే 2 నుంచి 3 లక్షల టెక్ ఉద్యోగాలు లేఆఫ్స్ కారణంగా తొలగించబడ్డాయి, అదృశ్యమయ్యాయి. కానీ ఏఏ స్కిల్స్, గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. ప్రతి సంక్షోభం కొత్త దారులు చూపిస్తుందనేది మనకి చరిత్ర నిరూపించిన సత్యం. కాబట్టి కొత్త ఉద్యోగాలుకి కావలసిన ఏఏ స్కిల్స్, గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మీ స్కిల్స్తో మీరు సిద్ధంగా ఉండాలి అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.